పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఇడుపులపాయలోని వాళ్ళ తండ్రి గారైన వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళి కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా అక్కడ కొంతమంది రైతులు వచ్చినటువంటి సందర్భంగా ఉల్లి రైతుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ హెరిటేజ్లో ఎంత ధర కొంటున్నారు, ప్రభుత్వం కూడా అదే ధరకి ఉల్లిపాయలు కొనాలి కదని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడారు. మరో పక్క చూసుకుంటేనేమో రాష్ట్రంలో యూరియా కొరత కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి హెరిటేజ్ ఏంటి, ఉల్లిపాయలు గోలేంటో పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. హెరిటేజ్లో ఉల్లిపాయలు కొంటున్నానని చెప్పేసి నేను రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరో పక్క యూరియా గురించి కూడా మాట్లాడుతూ తన హయాంలో ఆర్బీకేలలో కావాల్సినంత యూరియా ఉండేది, అసలు యూరియా కొరత అనేది లేదు 5 సంవత్సరాల్లో, కానీ ఇప్పుడు వచ్చాక యూరియా కోసం గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హెరిటేజ్ ఉల్లిపాయలు గోలేంటి, యూరియా గోలేంటి అంటారు. ఇప్పుడు మామూలుగా మనందరం స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి సొసైటీలోకి వచ్చుంటాం కదా. క్లాస్లో సిపిఎల్ అని ఒక క్లాస్ లీడర్ ఉండేవాడు. అవును. అది సిపిఎల్ని ఎవరిని ఎంపిక చేస్తారు? బెటర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఉంటే వాళ్ళని క్లాస్ మొత్తాన్ని ఎవరైతే కమాండ్ చేయగలుగుతారో, కొంచెం సేపు చదువుకోకపోయినా కూడా తర్వాత దాన్ని కోఆర్డినేట్ చేసుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళని సిపిఎల్కి ఎంపిక చేస్తారు. జనరల్గానే ఒక క్లాస్లో సిపిఎల్కి ఎంపిక అయిన వాళ్ళంటేనే ఆ క్లాస్ వాళ్ళందరికీ ఒక అడ్మిరేషన్ ఉంటుంది. మనకన్నా వీడు సుపీరియర్, వీడు నాయకుడు, మనం వాడి క్లాసులో వాడి కింద అనుయాయులు అన్న ఫీలింగ్ ఉంటుంది. స్కూల్ మొత్తానికి ఎస్పీఎల్ ఉంటాడు, అంటే హెడ్ బాయ్ అంటారు కాన్వెంట్లో, లేదంటే మేము గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి ఆ రోజుల్లో జిల్లా పరిషత్ స్కూల్స్ కాబట్టి ఎస్పీఎల్ అని ఉండేవాడు. స్కూల్ మొత్తానికి మరి 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకైతే ఆ 10th క్లాస్లో ఉన్న ఎస్పీఎల్ను చూస్తే ఒక హీరోనే, పెద్ద లీడర్. ఇంకా స్కూల్ వరకు వాళ్ళు చూసిన జీవితంలో మొట్టమొదటి లీడరు. ఓకే. వాళ్ళకు హోస్తూ వాళ్ళకి తెలిసిన మొట్టమొదటి లీడర్ ఎస్పీఎలే. ఆ ఊర్లో సర్పంచ్ ఉన్నాడు అనుకో, ఆ సర్పంచ్ అంటే ఊరికి పెద్ద. ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఆ నియోజకవర్గ పరిధికి ఒక రాజు. సుప్రీం. ఇంకా అవును. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, మనకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది? మనకన్నా చాలా బెటర్ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. మనకన్నా కమాండింగ్ పవర్ అతనికి ఉంది, మనకన్నా విషయ పరిజ్ఞానం ఉంది. ముఖ్యంగా విషయ పరిజ్ఞానం, మనకు తెలియని చాలా విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి అని చెప్పని మనం అనుకుంటాం. కానీ దేని గురించి అవగాహన లేని అబ్బాపూర్ నాలెడ్జ్ అనుకో, హాఫ్ నాలెడ్జ్తో ఫుల్ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అనుకో, వాళ్ళు మేము నాయకులు అని చెప్పని వస్తే ఏదో ఒక క్లాస్కో ఒక పంచాయతీ వరకు అయితే పోనీ ఆ అవగాహన రాహిత్యము, ఆ పాండిత్య ప్రదర్శన అక్కడికి పరిమితం అవుద్ది. కానీ ఈ అవగాహన రాహిత్యపు వ్యక్తి రాష్ట్రానికి నాయకుడు అనుకో, ఎటువంటి ఆయన నాయకుడికి పెట్టుకున్నారా అని చెప్పని ఆ రాష్ట్రాన్ని మొత్తం దేశంతో నవ్విపోదు. అంతే కదా, రాష్ట్రం పరువు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతటి ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆయన నిన్న ఒక అమూల్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉల్లి రైతులకి అంటే గిట్టుబాటు ధరకి రైతుల దగ్గర పంట కొనాలి అనేది జెన్యూన్ కన్సర్న్. రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు, ప్రభుత్వ పరంగా మీరు వాళ్ళకి మద్దతు ధర ఇచ్చి కొనండి అని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని అర్థం చేసుకుందాం. కానీ దానికి హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారు అని చెప్పని అడగటం, హెరిటేజ్లో 25 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పని ఇంకొకటి పక్క నుండి చూడటం, ఎక్కడ పులివెందులో హెరిటేజ్ స్టోర్ ఉందా? ఎక్కడ వాళ్ళు కనుక్కున్నారు అంటే ఈయన అడిగాడు, వాళ్ళు చెప్పారు. నిజంగా హెరిటేజ్లో ఎంతకు అమ్ముతున్నారో ఆ చెప్పినాడికి తెలియదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, హెరిటేజ్ ఎవరిది? ఆయన ఉద్దేశం ఏంటంటే, హెరిటేజ్ డైరీ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి అప్పట్లో హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు హెరిటేజ్ గ్రూప్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలోనే ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న షాపులు అనుకుంటున్నాడు. కానీ విషయం ఏంటంటే 2017 సంవత్సరంలోనే ఈ హెరిటేజ్ స్టోర్స్ మొత్తం కూడా ఫ్యూచర్ గ్రూప్, మనకి బిగ్ బజార్ ఉంది కదా, ఆ గ్రూప్కి అమ్మేశారు. ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ దగ్గర నుంచి రిలయన్స్ గ్రూప్ కూడా కొనేసింది వాటిని. ఇవాళ హెరిటేజ్ లేవు. ఒకవేళ హెరిటేజ్ పేరుతో ఎక్కడన్నా స్టోర్ చలామణి అవుతున్నా అవి ఈ హెరిటేజ్ డైరీ గ్రూప్కి సంబంధం లేదు. ఆ రీటైల్ అవుట్లెట్ల ఆ గ్రూప్ని మొత్తాన్ని గుంపు కొత్తగా అమ్మేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడు మనకి వెనక త్రినేత్ర సూపర్ మార్కెట్లను ఉండేవి, వాటిని విజేత సూపర్ మార్కెట్ వాళ్ళు కొనేశారు. కాబట్టి అలాగే ఈ హెరిటేజ్ను కూడా ఫ్యూచర్ గ్రూప్ టేక్ ఓవర్ చేసుకుంది. దీని గురించి అవగాహన లేక ఇప్పుడు సహజంగా వాళ్ళకి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, జగతి పబ్లికేషన్స్, భారతీయ సిమెంట్స్, సాండూర్ పవర్స్, ఇట్లా కట్టుపోయినన్ని వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ మాత్రపు అవగాహన చేసుకోకపోతే ఎట్లా? పైగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సాక్షి మీడియా, ఇదే వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఆ రోజుల్లో హెరిటేజ్ సూపర్ మార్కెట్లు ఇంత లాభానికి ఎలా అమ్ముకోగలిగారు అని చెప్పని ఆ రోజు ఆరోపణలు చేశారు. ఇందులో ఏదో మతలబు ఉంది, ఇంత స్టేక్ కొన్నారు అని చెప్పని. ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి హెరిటేజ్ అనగానే ఇంకా నయ్యం. ఇప్పుడు మనకి హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని వారసత్వపు స్ట్రక్చర్స్, కట్టడాలు ఉంటాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు గారి అనలా. ఈ విధమైన అవగాహన రాహిత్యపు స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళ కాని సంస్థలు
వాటికి ఆపాదించి, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రైతు పండించిన పంట వినియోగదారుడికి చేరేలోపు 2-3 సార్లు చేతులు మారుద్ది. డైరెక్ట్ గా రైతు హెరిటేజ్ కమ్మడం, హెరిటేజ్ ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారిది అయినా సరే రైతు హోల్సేల్ మార్కెట్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఉల్లి గిట్టుబాటు ధర రాలా. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ముందుగానే సమీక్ష జరిపారు. రైతు తక్కువ ధరకు అమ్ముకోవడానికి వీల్లేదు, వ్యాపారస్తులు మద్దతు ధరకి కొనడానికి సిద్ధపడకపోతే క్వింటా 1200 రూపాయల చొప్పున మీరే కొనేసేయండి అంటే కిలో 12 రూపాయలు. కిలో 12 రూపాయలు అంటే రైతులకు చాలా మంచి ధర. 4871 క్వింటాళ్లు ప్రభుత్వ పరంగా నిర్ణయం వెలువడగానే మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, మంచి ధర మాకు దక్కుతుంది అని చెప్పని. నిన్న ఒక రైతు నాకు ఎకరానికి 50-60 క్వింటాళ్ళు వచ్చింది, నాకు 507 రూపాయల కంటే వాళ్ళు రేటు ఇవ్వనన్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ రేటు నిర్ణయించిన తర్వాత నాకు ఇవాళ నా పంటకే 38,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అని చెప్పని ఒక రైతు చెప్తున్నాడు. ఆ కేసు కూడా రిఫరెన్స్ వాళ్ళ పేపర్లో వచ్చింది, ఒక రైతు ఇంటర్వ్యూ. అంటే సమస్య తలెత్తడం సహజం, పాలకులుగా ఉన్న వాళ్ళ దృష్టికి అది రానంత వరకు ఓకే, వచ్చిన తర్వాత ఆ సమస్య పట్ల స్పందించారా స్పందించలేదు అనేది ముఖ్యం. మీరు నేను ప్రభుత్వాన్ని విమర్శించడానికి మనకు హక్కు ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేదు. ఎందుకు లేదు అంటానంటే నిన్నటి వరకు ఆయన కూడా పాలకుడు, ఆయన పాలనా కాలంలో కూడా ఇటువంటి క్రైసిస్ పీరియడ్లు వచ్చినాయి. ఉల్లి రైతులు ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అటువంటి సమస్యలు ఎదుర్కొన్న రోజున పాలకుడుగా నువ్వే విధంగా స్పందించావు, నువ్వెంతవరకు రైతులకు అండగా ఉన్నావు, నువ్వెంతవరకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించావు, నువ్వెంతవరకు రైతులకి లాభసాటి అయిన ధర చెల్లించే విధంగా నువ్వు చూసుకున్నావు? నువ్వేం చేయరా, దాన్ని ఒక ఇష్యూగానే పరిగణలోకి తీసుకోవాలా. రైతులు వాళ్ళ పంటకి గిట్టుబాటు ధర రాక రోడ్ల మీద పారబోసారు ఉల్లిగడ్డలు. నీ పాలనా హయాంలో రైతాంగానికి దక్కింది అది. 2019కి ముందు కూడా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజున్న ధరలకి 700 రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ రోజుల్లో ఏం చేశారంటే 350కి రైతు కొన్నాడు అనుకో వ్యాపారస్తుడు రైతు దగ్గర, మిగిలిన 350 క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చింది. 400కి వ్యాపారస్తుడు కొంటే 300 రూపాయలు క్రాస్ సబ్సిడీ రైతాంగానికి ఇచ్చింది. 700 రూపాయల ధర నిర్ణయించారు ఆ రోజున. ఇవాళ 1200 రూపాయల ధర నిర్ణయించారు. ఆ ధరకి వ్యాపారస్తుడు కొనకపోతే ప్రభుత్వం కొంటుంది. కాబట్టి ఇక్కడ రైతాంగానికి నష్టం లేదు. రైతాంగ సమస్యలని అర్థం చేసుకునే అవగాహన ఉన్న, రైతాంగ సమస్యల పట్ల స్పందించే పాలకులు ఉన్నప్పుడు స్పందన ఈ విధంగా ఉంటుంది. స్పందించే పాలకులు లేనప్పుడు నేను చెయ్యను కానీ నేను మాత్రం వంకలు పెడతానంటే, నేను పదే చాలా వీడియోలో చెప్తుంటా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే సామెత చెప్తున్నా, కోతి ఎందుకు పుట్టావంటే చక్కగా ఉన్నాళ్ళని ఎక్కిరించడానికి అందంట. నువ్వు చేసే సామర్థ్యం నీకు లేదు, స్పందించే గుణం నీకు లేదు, కానీ స్పందించి చక్కదిద్దే కార్యక్రమాలకి పూనుకున్న ప్రభుత్వానికి వంకలు పెట్టడం కోసం వాళ్ళకి సంబంధం లేని, వాళ్ళు ఎప్పుడూ అమ్మేసిన వ్యాపార సంస్థలను తీసుకొచ్చి దాంట్లో ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు, రైతాంగానికి తక్కువ రేటుకు వస్తుంది. మీకు వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా, ఇవాళ భారతీయ సిమెంట్ బ్యాగ్ ధర ఎంత ఉంది, ఇవాళ మార్కెట్లో మిగిలిన సిమెంట్ కంపెనీల ధరలు ఎంత ఉన్నాయి ఒకసారి పోల్చి చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ సాక్షి పత్రికని ఉచితంగా ఇవ్వండి ప్రజలకి, మీరు వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇవాళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూములు మీరు ఇక్కడ పరిశ్రమ పెడతాము, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పని రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి మీరు పరిశ్రమ పెట్టని నేపథ్యంలో, అయ్యా నువ్వు పరిశ్రమ పెట్టడం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, భూములు నీయే, కనీసం నువ్వు పరిశ్రమ పెట్టే వరకు వ్యవసాయం చేసుకుంటామని చెప్పని రైతాంగం వ్యవసాయానికి పూనుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేత రైతులంగం మీద బాంబులు వేయించి వాళ్ళ తలలు బగలగొట్టించిన నేపథ్యం నీది. నీకు రైతుల మీద ప్రేమ ఉందా? ఏ రైతుల పట్ల ఏ రోజు నువ్వు ప్రేమ వ్యక్తం చేసావు? నిలువెల్లా స్వార్థం నిండిన వ్యాపారవేత్తవు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకళ్ళను వాళ్ళ వ్యాపార సంస్థల ప్రస్తావన తీసుకొచ్చి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తే అంతిమ లబ్ధిదారుడైన రైతు నీ అవగాహన రైతును చూసి నవ్వుతున్నాడు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.